కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి మహా చతుర్థి అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి చిమ్మిరి చేసుకొని ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకొని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్ట కన్నాల్లో ఆవు పాలు పోసి చలిమిడి చిమ్మిరి కూడా వేసి 2 మతాబులు కాకరపు ఒత్తులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు లేనివారు, అదే ఆచారం లేనివారు ఇంట్లోనే పూజా ప్రదేశంలో గోడకి చిమ్మిరితో నాగేంద్రుడు, చలివిడితో నాగేంద్రుడిని పెట్టుకొని లేదా నాగపడగను వెండి, బంగారంతో ఒక ప్లేట్‌లో పెట్టుకొని పూజ చేసుకొని, పాలు పోసి చలిమిడి, చిమ్మిరి, పాలు, పళ్ళు నైవేద్యంగా పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని గద్దె నాగన్న అని భక్తితో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతేకాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులవుతారని, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు పుట్టమనను శ్రద్ధగా చెవులపై ధరిస్తారు. యోగ సాధన ద్వారా కుండలిని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలుంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలెనే ఉంటుందని యోగ శాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించి శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిష్యపరంగా చూస్తే కుజరాహు దోషాలున్నవారు, సంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి, చతుర్దశిలలో మంగళవారం నాడు గాని, చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు గాని దినమంతా ఉపవాసముండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు 2 ప్రధానంగా పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగలకుండా ఉండటం. తైత్తరీయ సంహిత నాగ పూజా విధానాన్ని వివరించింది. వేప చెట్టు లేదా రావి చెట్టు మొదట నాగ విగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని 2 పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ 2 పాములే ఇడా పింగళాకి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో శివలింగంతో 8 వంకరల సర్ప విగ్రహం సుషుమ్నాడికి ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగుల చవితి రోజు పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి పత్తితో వస్త్రాలు, యజ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి పూజ చేసి పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం. ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషము పూర్ణం. ఆ శేషమే ఆదిశేషుడుగా
అనంతమనే శేషసాయిగా విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులోని కుండలిని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. ఇదే కాకుండా శీతాకాలంలో పాములు గుంటల నుండి బయటకు వస్తూ ఉంటాయి. దీనితో పంటలు నాశనం చేసే ఎలుకలను అవి తింటాయి. అలాగే హానికరమైన సూక్ష్మజీవులను కూడా పాములు చంపుతాయి. నేలను సారవంతం చేస్తాయి. ఇలా పాములు రైతులకు సహాయం చేయడంతో వాటికి కృతజ్ఞతలు చెప్పటానికి నాగుల చవితిని జరుపుతారు. మహిళలు సౌభాగ్యం కోసం, సంతాన ప్రాప్తి కోసం సర్ప పూజ చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించటం వల్ల రాహు గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలాగే కుజదోషం, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకం. చవితి తిథి 2025 అక్టోబర్ 25వ తేదీ తెల్లవారుజామున నుంచి 1:19 ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున అంటే 3:48 ముగుస్తుంది. ఇక నాగదేవతలకు పూజకు శుభముహూర్తం అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8:59 నుంచి 10:25 వరకు.